దానికి ఇప్పుడు ఏం చేయనికి రాదు. అయితే మీతో గవర్నమెంట్ వాళ్ళకైనా జీతాలు ఆపాలి కదా సార్, మరి ఆపి వీటికైనా చేయాలి కదా. అట్లా చేయకూడదు, అట్లా జీరో చేయకూడదు. అది చేస్తే ఇంకా బద్నాం అవుతాము. ఇది చేస్తే ఇంకా మంచిగా ఉంది ఇది. అది చేస్తే బద్నాం అవుతాము. ఇప్పుడు బోర్లు గీర్లు అవన్నీ ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లం ఉందో శాంక్షన్ చేస్తున్నారు. ఎప్పుడు నియోజకవర్గం 2 కోట్లు ఇస్తున్నారు ఇప్పుడు. ఎప్పుడు ఇప్పుడంటే ఈ రోజా లేకపోతే రేపు ఉండే? ఇక అది గ్యారెంటీ లేదు. ఎవరికి గ్యారంటీ లేదు అసలు దేనికి? ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారెంటీ లేదు చెప్తున్నా. ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారెంటీ లేదు, అదే చెప్తున్నా మీకు. సార్ మీరు బాండ్ పేపర్ రాసిరు, దానికి కూడా గ్యారంటీ లేదు. దేనికి? నారకెట్ నియోజకవర్గంకు దేనికి బాండ్ పేపర్ రాసిచ్చారు కదా సార్ అప్పుడు. నువ్వు నాకు వచ్చి మాట్లాడు, ఫోన్లో కాదు, నాకు వచ్చి పర్సనల్ గా కలిసి నీ ప్రాబ్లం ఏమో చెప్పు, మాట్లాడు. ప్రాబ్లం ఒక్క ప్రాబ్లమే సార్, బొచ్చడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 50-100 ప్రాబ్లం. దానికి ఇప్పుడు ఏం చేయనికి రాదు. అయితే మీతో గవర్నమెంట్ వాళ్ళకైనా జీతాలు ఆపాలి కదా సార్, మరి ఆపి వీటికైనా చేయాలి కదా. అది చేస్తే ఇంకా బద్నాం అవుతాము. ఇది చేస్తే ఇంకా మంచిగా ఉంది ఇది. అది చేస్తే బద్నాం అవుతాము. ఇప్పుడు బోర్లు గీర్లు అవన్నీ ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లం ఉందో శాంక్షన్ చేస్తున్నారు. ఎప్పుడు నియోజకవర్గం 2 కోట్లు ఇస్తున్నారు ఇప్పుడు. ఎప్పుడు ఇప్పుడంటే ఈ రోజా లేకపోతే రేపు ఉండే? ఇక అది గ్యారెంటీ లేదు. ఎవరికి గ్యారంటీ లేదు అసలు దేనికి? ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారెంటీ లేదు చెప్తున్నా. ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారెంటీ లేదు, అదే చెప్తున్నా మీకు. సార్ మీరు బాండ్ పేపర్ రాసిరు, దానికి కూడా గ్యారంటీ లేదు. దేనికి? నారకెట్ నియోజకవర్గంకు దేనికి? బాండ్ పేపర్ రాసిచ్చారు కదా సార్ అప్పుడు. నువ్వు నాకు వచ్చి మాట్లాడు, ఫోన్లో కాదు, నాకు వచ్చి పర్సనల్ గా కలిసి నీ ప్రాబ్లం ఏమో చెప్పు, మాట్లాడు. ప్రాబ్లం ఒక్క ప్రాబ్లమే సార్, బొచ్చడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 50-100 ప్రాబ్లం.